వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు గురువారంతో ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీలు గురువారంతో ముగియగా అనంతరం విజేతలకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ పోటీలలో గుంటూరు జిల్లా క్రీడాకారులు అత్యధిక పథకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమానికి టీడీపీ నాయకులు మరియు అంగళగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈద్ర పూర్ణచంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు తెనాలిలో నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. రావటం అనేది చాలా అవసరం. ఈ కాంపిటీషన్స్ లో పాల్గొనడం అనేది చాలా అవసరం. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తొలిసారి ఎవరు కూడా సీళ్లు సాధించడం అనేది కష్టం. కానీ పట్టుదల కసి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మనం చరిత్ర చూసాం. ఏదైతే ఇవాళ ఈ స్పోర్ట్స్ రంగంలో గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి ఎవరి చరిత్ర తీసుకున్నా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక రకాలైన ఓటమితోనే ఒక కసితో అనేక పోరాటాలతో గొప్ప గొప్ప విజయాలను సాధించడం. కార్యక్రమంలో అంగళగుదురు గ్రామ ఉప సర్పంచ్ కనకాల నాగభూషణం, తుర్రా శ్రీనివాసరావు, హెచ్ఎం సాంబశివరావు, టి పోతురాజు, రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి వి శ్రీనివాసరావు, సమీ, రోహిత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. కరాటే ఆట అంటే పోరాటం, పోటీతత్వం అంటే ఫైట్ చేయడం, పోరాటం అంటే ఆడే విధానాన్ని పోరాడి పోటీతత్వం ఇవన్నీ కూడా చిన్నతనం నుంచి అలవాటు అవ్వాలి. చదువులో కానీ అదేవిధంగా కరాటే పోటీల్లో కానీ వీటన్నింటిలో కూడా సమానమైన అన్నింటిలో కూడా ఉండటం వల్ల పిల్లలందరూ కూడా మానసికంగా వికాసం చెంది మంచి వృత్తిలోకి వస్తారని చెప్పి తెలియదు. ప్రస్తుత సమాజం మొత్తం ఎటువైపు వెళ్తుంది అంటే సెల్ ఫోన్, నెట్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ వైపు వెళ్తాం. మరి అటు కాకుండా మీరు మానసిక ఉల్లాసము, శారీరక ఉల్లాసము పొందేటటువంటి క్రీడను ఎంచుకోవడం చాలా అభినందనీయం. మరి ఇప్పుడు మీరు చాలా చిన్న పిల్లల నుంచి చూస్తూ ఉన్నారు, జూనియర్స్ అయినప్పటికీ కూడా మరి మీరు చక్కగా మరి క్రీడ ఈ తైక్వాండో కానీ కరాటే కానీ ఇలాంటి వాటిలో పాల్గొనడం మీకు అభినందనలు. మీ తల్లిదండ్రులకి ప్రోత్సహిస్తున్నటువంటి ఈ టీంకి, మరి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కేఎస్ఆర్ కోచింగ్ సెంటర్కి, మరి మిగిలిన మిమ్మల్ని పరిశీలించిన వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపిన రాధిక పేర్కొన్నారు. పట్టణంలోని 21, 26, 27 మరియు 28 వార్డుల్లో ఆమె పర్యటించారు. పినపాడు పంట కాలువ పూడికలు తీయించు పనులు పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అవి వాడకూడదు. ఎక్కడైతే నీళ్ళు ఎక్కడైతే ఆగుతున్నాయో అక్కడ మేము వెళ్ళి ఆ సమస్య ఎలా వస్తుంది ఏంటని తెలుసుకుని అదంతా తీపియటం జరుగుతుంది. అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ బండలు వేయటాన ఎక్కువ ఆ సిల్ట్ దాని కింద పేరుకుపోవటం జరుగుతుంది. దయచేసి ప్రజలకు చెప్పేది ఏంటంటే ఆ బండలు తీస్తుంటే ఈ రోజున మీరు అంటే మీ ఇంటి వరకు మీరు చూసుకుంటున్నారు కానీ పక్క ఇంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంది అనేది గమనిస్తలేదు. ఆ మురుగు అక్కడే ఆగిపోవటాన దోమలు అనేది ఉత్పత్తి బాగా పెరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, మాకు సహకరించండి. ఆ బండలు తీసి అది సిల్ట్ తీస్తున్నాం కాబట్టి మాకు సహకరిస్తే ఇంకా బాగుంటుంది. మన తెనాలి పట్టణంలో తప్పకుండా శానిటేషన్ మెరుగుపడాలంటే మీరు మాకు సహకరించాలి. అలానే మేము కానీ మా అధికారులు కానీ మేము శానిటేషన్ మీద దృష్టి పెట్టాము. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ చేస్తామని, అలానే శానిటేషన్ మెరుగుపడే విధంగా మీరు మాకు సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తెనాలి మండలం అంగలుగుదురు గ్రామంలోని శ్రీ కోదండ రామసేవక ధర్మ సమాజం గురుపాదక పీఠాధిపత్య మహోత్సవం గురువారం జరిగింది. శ్రీమాన్ సీతారామ శర్మ స్పష్టమ పీఠాధిపతిగా పట్టాభిషేకం భావించారు. శ్రీమాన్ చిలకపాటి విజయ రాఘవాచార్య స్వామి, శ్రీమాన్ వనం జ్వాల నరసింహారావు, శ్రీమాన్ అతుకూరి శ్రీమన్నారాయణ మరియు కేశవదాసు, జగద్గురు శ్రీ 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 గంభీరానంద భారతీ స్వామి ముఖ్య అతిథులుగా హాజరై సీతారామ శర్మచే పట్టాభిషేకం చేయించారు. ఈరోజు సభ్యులందరూ కలిసి నన్ను 6వ గురువు గారుగా చేశారు. ఈరోజు ఆ కార్యక్రమంగా ఈరోజు జరిగింది. చాలా అందరి సమక్షంలో చాలా విశేషంగా జరిగింది. ఇక్కడ రోజు 100 శాలిగ్రామాలకు పంచామృత అభిషేకం జరుగుతుంది. గత 4 ఏళ్లుగా సుమారు ఇక్కడికి వచ్చి చాలామంది భక్తులు వారి కోరికలు తీరినాయి. 30 మంది పైగా కళ్యాణాలు అయినాయి, ఆరోగ్యాలు వచ్చినాయి, MBBS సీట్లు వచ్చినాయి. ఇక పిలిస్తే పలుకుతాడు రామచంద్రమూర్తి. మీరు కూడా వచ్చి మీ కోరికలు తీర్చుకోవాల్సింది కోరుచున్నాము. తర్వాత వైశాఖ మాసంలో రామచంద్రమూర్తి 1,00,000 మల్లెపూలు జరుగుతుంది. రేపు 68వ సంవత్సరం 64వ సంవత్సరం జరుగుతుంది. భాద్రపద మాసంలో లక్ష్మీమామ 1,00,000 కుంకుమార్చన మన 73వ సంవత్సరం జరిగింది. ధనుర్మాసం కూడా జరిగింది. 2023లో సోమయాజులు గారు వచ్చి 327సారి రామాయణం పారాయణ చేస్తూ రామాయణ యజ్ఞం చేశారు. తర్వాత లక్ష్మీమార పూజల తర్వాత చిదంబర శాస్త్రి గారు చీరాల 6 కోట్లు రామంత్రం దారపోసిన యంత్రము బాలరాముడి యంత్రము ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి పూజలు అందుకొని అయోధ్యకి వెళ్ళింది. తర్వాత గత సంవత్సరం కూడా గుంటూరు కోటేశ్వర గారి ఆధ్వర్యంలో రామాయణ యజ్ఞం జరిగింది. ఈ సంవత్సరం కూడా రామాయణ యజ్ఞం జరుగుతుంది. ఆంధ్ర వాల్మీకిగా అంటే వాల్మీకి రామాయణం రచించారు కాబట్టి రామాయణాన్ని 24,000 శ్లోకాల్లో రామాయణం పూర్తి చేశారు వాల్మీకి. అలాగే 24,000 పద్యాలు రాసి దానికి అర్థ వ్యాఖ్యానం కూడా రాసినటువంటి మహానుభావులు మన వావులకల్న సుబ్బారావు గారు. మనకి ఇదివరకు ఎక్కడ ఏమేమి రాశారో తెలియదు కానీ అరణ్యకాండ మాత్రం మన నడిగడపాలెంలో ఆశ్రమంలో ఆయన రచించినట్టుగా మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అరణ్యకాండను మాత్రం అక్కడ నడిగడపాలెంలో ఆశ్రమంలో వారు తీశారట. వారికి రామ సాక్షాత్కారం కూడా అక్కడే జరిగిందని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి మహానుభావుల యొక్క పరంపరలో వచ్చినటువంటి ఈ దాసకుటి, ఈ అంగలగుతుల్లో ఉన్నటువంటి దాసకుటిలో ఇవాళ మహానుభావులైనటువంటి 6వ పీఠాధిపతిగా మన సీతారామ రామానుదాస్ గారు ఈ పీఠానికి అధివసించి చక్కగా జనాలందరినీ తరింపజేయడానికి పీఠాధిపతిగా ఇక్కడికి ఇచ్చేశారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 2 రోజులుగా జరుగుతున్న 14వ జాతీయ స్థాయి నాటకోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ తెనాలి నాటక సమాజం వారు ది లెసన్ సాంఘిక నాటికను, విశాఖపట్నం శ్రీ సాయి కళానికేతన్ వెల్ఫేర్ సొసైటీ వారు శశిరేఖ పరిణయ పౌరాణిక పద్య నాటకం ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ అధ్యక్షులు డిఎల్ కాంతారావు, ప్రధాన కార్యదర్శి పిఎస్ఆర్ బ్రహ్మచారిలు, న్యాయవాది వెల్లినేని రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. మా ఊళ్ళో నన్నందరూ సుబ్బయ్య తాత అని పిలుస్తా. నువ్వు అలా లేకుండా అలాగే తాత కాదు కూడా నాలాగే బ్యాచిలరా
మా అమ్మగారు కూడా ఉన్నారా? పైకి ఇంకా పైగా ఏమిటో అన్ని పైన చూపిస్తున్నాడు. నీకు తగిలితేలేదుగా. ఏ ఊరేమంది ఇలా అంటే పైన ఇంకో ఫ్లోర్ జరగాదయ్యా. దేవుడు పిలిచాడు, వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలి. ఇక ఆదుకోవాలి. వద్దు వద్దు వద్దు, మళ్ళీ నా పెళ్లి మాట్లాడుతూ చచ్చేంత వరకు. నీకేమైనా బరువయ్యానా చెప్పు, ఎప్పుడే చచ్చిపోతాను. నేను అంత తొందర కాదు. పర్వాలేదు రావయ్య, మనందరం కుటుంబ సభ్యులమే. అలాగే నా పేరు భక్తరయ్య. మేమైతే కాఫీ బాగుందనే అంటాం. అంటే కాఫీకే ప్రాధాన్యత ఇస్తాం. అదే నీ భర్త అయితే కాఫీ నువ్వు చేసావు కాబట్టి, నువ్వు ఇచ్చావు కాబట్టి బాగుందంట. అంటే ప్రాధాన్యత నీకిస్తాడు. చీరలు, పువ్వులు, గాజులు అవి నువ్వు కొనుక్కుంటే అలంకారం. అదే నీ భర్త కొనిస్తే అభిమానం, భార్య మీద ప్రేమాభిమానం. బయటికి వెళ్ళినా బజారుకి వెళ్ళినా తండ్రి తోడుంటే పెద్దవాడు ఉన్నారన్న ధ్యాస మాత్రమే ఉంది. అదే నీ భర్త నీ పెట్టుకుంటే నీకేం కాదన్న ధైర్యం. ఇక్కడ వ్యత్యాసం చూసావా? తండ్రి తోడుంటే నీడలా నడుస్తాడు, భర్త తోడుంటే ఓడుగా నడుస్తాడు, నడిపిస్తాడు. 2014లో ఈ పోస్టల్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక చోట సమావేశమయ్యి మన పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కళలను పోషించాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఒక సమావేశాన్ని పెట్టి నిర్ణయం తీసుకున్నాం. అంటే కళల పోషణ ఇది రోజు చేసేటటువంటి పోస్టల్ డ్యూటీసే కాకుండా కళా పోషణ కూడా అవసరమని భావించటం అయింది. అలాగే ఆ తీర్మానం ప్రకారంగా 2014లో డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ అనేది ఒకదాన్ని స్థాపించాం. స్థాపించిన నాటి నుండి నేటి వరకు అంటే ఇవాళ 14వ జాతీయ నాటకోత్సవములు జరపడానికి కారణమైంది. ప్రతి సంవత్సరం కూడా మేము ఏం చేసేవాళ్ళం అంటే అందరూ కూడా 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు నాటకాలు ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండేవి. మా డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా 7 నాటకాలు మేము ప్రతి సంవత్సరం ప్రదర్శించేవాళ్ళము. అయితే మళ్ళీ ఈ సంవత్సరం మొదలుపెట్టాము. అయితే మొదలుపెట్టినటువంటి ఈ సంవత్సరం కాబట్టి ఈ 2 రోజులు మాత్రమే డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్తు నాటకోత్సవాలు 14వ జాతీయ నాటకోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. డిఎల్ కాంతారావు పోస్టల్ కళా పరిషత్తు వారు భారత నాటక ఉత్సవాల సందర్భంగా 2వ రోజు ఈరోజు మొదటి లెసన్ అనే నాటిక, తర్వాత శశిరేఖ పరిణయం అనేది పౌరాణిక నాటకం ప్రదర్శించబడుతుంది. ఇది 14వ సంవత్సరం ఈ కళా పరిషత్తు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా 7 రోజుల నాటకాలు ఆడించిన తెనాలి డిఎల్ కాంతారావు పోస్టల్ కళా పరిషత్తు మరి వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ నాటక కళా పరిషత్తు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. మరలా ఈ సంవత్సరం మొదలు పెట్టి నందుకు చాలా ప్రేక్షకులు మహాశయులు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందూ చైతన్య వేదిక మరియు శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ వర్ధంతి వేడుకలు. గురువారంతో ముగిసిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.